మా ఇంట్లో ఉన్న పెద్ద మామ దొడుకొని సాల్మి అనే ఒక ఊర్లో ఫ్రూట్ షాప్ కి అయితే తీసుకొని వచ్చా. ఆ ఒక కాయ నా చేతిలో పెట్టి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమని. కాయ తినిన తర్వాత అనిపించింది అవి ఇచ్చింది ఇంకోసారి ఏమీ తినకూడదు. ఎందుకు ఇలా అంటున్నాను మీరే చూడండి. ఈ షాప్ లో కూరగాయలు పండ్లు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. చూడడానికి గంగరేకాయలాగా కనిపిస్తాయి. దీని అరబిక్ లో జైతున్ కాయలు అంటారు. సినిమ్మకాయలు రకరకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయి. నాకు సీతాఫలం కనిపించింది. అన్ని ఫ్రూట్స్ బానే ఉంటాయి. ఈ పచ్చిగా ఉన్నప్పుడే పీక్కొని వచ్చేస్తారు, గేరిపోతాయి, టేస్ట్ అయితే బాగుండవు. వీళ్ళు ఎక్కువగా వెజిటేబుల్స్ ని ఉప్పు నీళ్ళలో గానీ వెనిగర్ లో గానీ నానబెట్టుకుని మనం ఊరగాయలు తిన్నట్టు అవి తింటా ఉంటారు. అవేమో కీరకాయలన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి పండు మిరకాయ ఊరగాయ. జైతున్ కాయలు చూసారు కదా, దానికి సంబంధించింది అనమాట. ఓన్లీ పచ్చిమిరకాయలు కావాలన్నా దొరుకుతాయి, లేదా అన్ని రకాల వెజిటేబుల్స్ కావాలన్నా దొరుకుతాయి. ఇవేమో బ్రెడ్ పూసుకుని తినే రకరకాల జామ్లు క్రీమ్లు. ఈ వెజిటేబుల్ షాప్ లో కావాల్సినవన్నీ కొనుక్కునేసింది అనమాట. ఇంక బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసి ఇచ్చిన నేను గమ్మన ఉండకుండా ఏమేం కాయలు తీసుకున్నావు మామ అంటే జైతున్ కాయ తీసుకున్నా. ఇది టేస్ట్ ఎలా ఉందో చూడండి. పరమ చేదుంది. కాకరకాయ యాపాకు నోట్లో పెట్టుకునే ఎలా ఉందో అందులో మా మామ ఇచ్చినట్టు ఏ తినకూడదు అనుకున్నా. మామ కొన్నటివన్నీ కార్లు తీసుకొచ్చి పెట్టా. జైతున్ కాయలు వాళ్ళు బాగా తింటారంట. ఆమెను ఎక్కడ తిట్టుకుంటున్నాను అని చెప్పేసి చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. బయట వాళ్ళు చేదుగా ఏ కనిపిస్తే ఎక్కువ తింటారు. ఇలా ఎంతమంది చేదు ఐటమ్స్ ఎక్కువ తింటారో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంట. బాయ్.